వీడియో ఎత్తకూడదు కదా. హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. ఓం శ్రీ సాయిరామ్. మొన్న నవంబర్ 23న జరిగిన మన సత్యసాయి బాబా వారి 100వ జయంతి ఉత్సవాలకైతే నేను మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పుట్టపర్తికి అయితే వెళ్ళాము. అక్కడ మన దగ్గర ఉన్నటువంటి Insta360 కెమెరాతో అక్కడ జరిగిన మంచి విజువల్స్ని అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. సో చాలా బాగా రికార్డ్ చేశాము. అంటే మనకి ప్రశాంతి నిలయం చుట్టుపక్కల మనకి ఎక్కడైతే కెమెరా రికార్డ్ చేయడానికి అలో ఉందో అక్కడ మాత్రం రికార్డ్ చేశాము. సో మ్యాక్సిమం అయితే మీరు చూడొచ్చు. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ దగ్గరలోనే హిల్ వ్యూ స్టేడియం అనేసి ఒక స్టేడియం అయితే ఉంది. బాబా వారికి సంబంధించిన ఏదైనా వేడుకలు సెలబ్రేషన్ జరిగితే మొత్తం అక్కడే అయితే సెలబ్రేషన్ చేస్తారంట. ఎస్టర్డే మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ అటెండ్ అయ్యడం జరిగింది అక్కడికి. సో అదే గ్రౌండ్లోనే ఈవినింగ్ అక్కడ సెలబ్రేషన్ అయితే ఉన్నాయంట. లేజర్ లైట్ సంబంధించి ఆర్కెస్ట్రా, జోలా మహోత్సవం, డ్రోన్ షో ఇవన్నీ ఇక్కడ మనకైతే ఈవినింగ్ అయితే మేము రికార్డ్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం మీకు అప్లోడ్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనం ప్రశాంతి నీలం దగ్గరలోనే ఉన్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంతమంది భక్తులు అయితే మన కెమెరాకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంక్వైరీ చేయడం జరిగింది. ప్రైజు అండ్ దీని పేరేంటి, ఎలా వర్క్ అవుతుంది మొత్తం అయితే అడగడం జరిగింది. నేను కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. 8K రిజల్యూషన్తో మనం రికార్డ్ చేయొచ్చు అని చెప్పాను వాళ్ళకి. సో వాళ్ళు కూడా ఓకే అన్నట్టుగా థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయారు అక్కడి నుంచి అయితే. సో చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే. ఇప్పుడు మేము ప్రజెంట్ 4 o'clock టైంలో ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను ఇది. సో చూస్తున్నారు క్రౌడ్ అయితే చాలా ఎక్కువే ఉంది. ఇంకా ముందుకి చాలామంది క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. సో వ్యూ అయితే చూస్తున్నారు కదా 360 degrees. సో ఇంకా నెక్స్ట్ అక్కడ కనిపిస్తుంది కదా స్వర్ణరథం అంటది. బాబా వారిని ఊరేగింపు టైంలో యూజ్ చేస్తారంటది. చాలామంది భక్తులు అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. మనం కూడా ఒక లుక్ వేసేద్దాం కదా. అంతమంది మొబైల్ చేయిస్తారు కాదు సో ఇదేనండి బాబావారి స్వర్ణరథం. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మంది భక్తులు అయితే సెల్ఫీలు దిగుతున్నారు. క్రౌడ్ అయితే చాలా ఉంది ఇక్కడ. ప్రశాంతంగా మనం 360 డిగ్రీతో ఒక రౌండ్ వేసేద్దాం. చాలా మందికి తెలియదు అనమాట ఇది మొత్తం సరౌండింగ్ రికార్డ్ చేస్తుందని. నేను ఇటు చూపిస్తే నా ఫ్రంట్ సైడ్లో మాత్రం రికార్డ్ అవుతుంది అనేసి నా ఆపోజిట్లో వచ్చి చూస్తూ ఉంటారు చాలామంది. బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇది 360 డిగ్రీస్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. మనకి ఎడిటింగ్ చేసుకునే టైంలో మనకి ఏ వైపు కావాలంటే ఆ వైపు మనకి వ్యూను సెట్ చేసుకొని మనం వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, కెమెరా అయితే మనం వ్రతానికి దగ్గరగా పెట్టి క్లోజ్గా మనం వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఇక్కడ దగ్గరలో భోజనాలు అయితే అవైలబుల్ ఉందన్నారు. సో అక్కడికి మేము మా టీంతో కలిసి వెళ్ళి భోజనం చేసుకొని నెక్స్ట్ ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుందనేది మీకు మొత్తం వీడియో అయితే రికార్డ్ చేసి చూపిస్తాను. ఓకే, కంటిన్యూ ద వీడియో. సాయిరామ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ భక్తురాలు సాయిరామ్ సాయిరామ్ అంటూ మన కెమెరాకి అయితే హాయ్ చెప్పడం జరిగింది కదా. సో ఆమెనే కాదండి, చాలా వరకు ఇక్కడికి వచ్చే భక్తులు సాయిరామ్ సాయిరామ్ అనే పలకరిస్తారు. కానీ ఏ ఒక్కరు కూడా పేరుతో కానీ లేకపోతే అన్న సంథింగ్ ఏదో ఒక వర్డ్తో పలకరించడం అయితే జరగదు. మన హిందూ దేవాలయాల్లో నేను విన్నది మొదటిది మన తిరుపతి దేవస్థానం ఉంది కదా, అక్కడ గోవింద గోవింద అని పలకరించడం విన్నాను. నెక్స్ట్ మన పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలోకి అడుగు పెట్టగానే ఇక్కడ సాయిరామ్ సాయిరామ్ అనే పలకరిస్తారు. చాలా బాగుంటుంది కదా. ఇలానే అన్ని దేవస్థానాల్లో కూడా మంచిగా ఏదో ఒక నామస్మరణతో పలకరిస్తే భక్తులని చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చే భక్తుల్లో చాలా వరకు ఏ ఒక్కరు కూడా నాది వేరే మతం, నాది వేరే కులం, ఈ ఉద్దేశంతో ఈ భేదాభిప్రాయాలతో దర్శనానికి రారు. లోపలికి వచ్చిన తర్వాత అందరూ ఒకటే, అందరూ సమానమనే ఉద్దేశంతోనే అందరూ సాయిరామ్ సాయిరామ్ అని పలకరిస్తారు.
భేదాభిప్రాయాలు పక్కన పెట్టేసి ఇక్కడ దర్శనం అయితే చేసుకొని వెళ్తూ ఉంటారండి. చూస్తున్నారు కదా మీరు, అప్పుడే ఈ జనాల్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏ ఒక్కరు కూడా క్యాస్ట్ సంబంధించిన ఫీలింగ్స్‌తో అయితే ఇక్కడ ఉండరు, కనిపించరు కూడా. అందరూ సాయిరాం సాయిరాం అనే పలకరిస్తారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, చాలా విషయాల్లో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో మీరు కూడా ఎవరైనా మా సత్యసాయి డిస్టిక్‌లో ఉన్న పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి ఎవరు రానట్లయితే వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ అందరూ చాలామంది రెస్ట్ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మన బాబా వారికి సంబంధించి విగ్రహాలు డిఫరెంట్ టైప్‌లో మనకి ఏర్పాటు చేసి ఇక్కడైతే పెట్టారు. ఇది ఫోటో తీసుకోవడానికి మనకి అలో చేశారు. అందరూ ఇక్కడ తీసుకుంటున్నారు ఫొటోస్. అండ్ మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తుంది కదా, అది భోజనాలకు సంబంధించి కౌంటర్స్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి లేడీస్‌కి సంబంధించి భోజనాలకైతే ఏర్పాటు చేశారు. జెంట్స్‌కి సపరేటు, లేడీస్‌కి సపరేటు. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం భోజనాలకైతే వెళ్ళిపోదాం. ఇది స్టిక్ మొత్తం కలిపి 70,000 పడింది నాకు. అంటే అది నార్మల్గా కెమెరా వేరియంట్ని బట్టి ఉంటుంది. అక్కడ మన కెమెరాకి సంబంధించి అంకుల్ అయితే ప్రైస్ డీటెయిల్స్ అయితే అడిగారు. చెప్పగానే టేస్ట్లో కొంచెం డిఫరెంట్గా టేస్ట్ అయితే వచ్చింది. ఓం సాయిరామ్. భోజనం ఇంకా కావాలా అని అడిగి మరి వడ్డిస్తున్నారు. చాలా సంతోషం. ఓం సాయిరామ్. భోజనం అయితే మొత్తం తినేసానండి. చాలా హ్యాపీ, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా నెక్స్ట్ వ్యూ చూస్తున్నారు కదా, ఇక్కడ క్లైమేట్ ఈవినింగ్ క్లైమేట్ కదా, చేంజ్ అయింది. చాలా అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ దగ్గరలోనే మనం దర్శనానికి వెళ్ళి నెక్స్ట్ మనం వీడియో అయితే కంటిన్యూ అయిపోదాం. అండ్ కెమెరా చూస్తున్నారు కదా, 360 degrees ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. కొంచెం ఇప్పుడు లైట్లు అయితే ఆన్ చేసినట్టున్నారు. ఇంకా నైట్ అయ్యేసరికి ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చలో ముందుకి ప్రశాంతి నిలయం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని అటు నుంచి అటే ఎగ్జిట్ అయితే అయిపోదాం. ఓం సాయిరామ్. అండ్ ప్రశాంతి నిలయం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా భక్తుల రద్దీ కొంచెం పెరిగిందని చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయ్యేసరికి భక్తులు ఎక్కువ అయిపోతారని. అండ్ లోపల దర్శనానికి అయితే అలౌ చేస్తున్నారు. ఇక్కడ క్యూ లైన్ చూశారు కదా ఎంత ఉందనేది. వీళ్ళందరూ దర్శనానికి వెళ్తున్నారండి. లోపల మందిరం లోపలికి మనం కెమెరాతో అయితే క్యాప్చర్ చేయడం జరిగింది విజువల్స్. లోపల అలా ఉంటుంది. ఎవరైనా మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే మీకు అండ్ మొదటిసారి పుట్టపర్తి ప్రశాంతి నిలయం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తుంది లోపల మందిరం లోపల ఎలా ఉంటుందని. ఇక్కడ మ్యాక్సిమం ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అంట. సో నేను పర్సనల్గా కొంచెం తెలియకుండా ఎవరికి రికార్డ్ అయితే చేయడం జరిగింది. అండ్ మనం ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయితే అయిపోదాం ఫ్రెండ్స్. వీడియో అయితే ముగించే టైం అయితే దగ్గర పడిపోయింది. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ పోలీసు వారు అనుకుంటా చెకింగ్ చేస్తున్నారు, చూద్దాం ఏమంటారు. A few moments later. 2000 years later. జస్ట్ చెకప్ అంతే. మన సెక్యూరిటీ ఆఫీస్ వాళ్ళు చెక్ చేశారు మన కెమెరాలో ఏమైనా ప్రశాంతి నిలయం విజువల్స్ ఉన్నాయని. Subscribe now.